ప్రతిదినము దేవుడి యొక్క వాగ్దానం ద్వారా మీ ముందుకు ఈ రీతిగా దేవుడి యొక్క మాటల్ని ప్రకటించుటకు దేవుడు ఎంతగానో కృప చూపిస్తున్నాడు. ఈరోజు మన కొరకు ఇవ్వబడిన దేవుడి యొక్క వాగ్దానాన్ని చూద్దాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలోంచి మొదటి సమూయేలు 25వ అధ్యాయము 39వ వచనం చదువుకుందాం. నాబాలు చనిపోయినని దావీదు విని, యెహోవా నాబాలు చేసిన కీడును అతని తల మీదకి రప్పించాను గనుక తన దాసుడినైన నేను కీడు చేయకుండా నన్ను కాపాడి నాబాలు వలన నేను పొందిన అవమానమును తీర్చిన యెహోవాకు స్తోత్రము కలుగునుగాక అనెను. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఈ నాబాలు అనే ఒక వ్యక్తి చాలా ధనవంతుడు, వేల సంఖ్యలో గొర్రెల సంపద కలిగిన వ్యక్తి. విస్తారంగా అతనికి ఆస్తి ఉంది. అతను మొరటివాడు, దుష్టుడు అని బైబిల్ రాయబడి ఉంది. ఒకనాడు దినాన్ని నాబాలు కర్మేలు ప్రాంతంలో అరణ్యములో గొర్రెల బొచ్చు కత్తిరిస్తున్నాడని విషయం విన్న దావీదు నాబాల్ని కుశల ప్రశ్న అడుగుటకు, శుభము పలుకుటకు 10 మంది సైనికుల్ని పంపించినప్పుడు నాబాల్తో మాట్లాడుతున్నారు ఈ 10 మంది. అయ్యా, నీవు అరణ్యములో గొర్రెలు కాచుచుండగా దావీదు యొక్క సైన్యము నీ అరణ్యము చుట్టూరు కావలు పెట్టారు. ఏ శత్రువు వచ్చి నీ యొక్క గొర్రెలు తీసుకెళ్లకుండా కావలు పెట్టాడు. దావీదు రాజుగా ఉన్నాడు. అతను నీ దగ్గర కుశల ప్రశ్నలు అడుగుటకు పంపించాడు. నీ బిడ్డల్ని తన బిడ్డలకి ఇవ్వమని ఆయన నీ దగ్గరికి పంపించాడని చెప్పినప్పుడు గర్విష్ఠుడైన నాబాల్ అంటున్నాడు, దావీదెవడు? యెషయా కుమారుడెవడు? ఆయన ఎవరో నాకు తెలీదు, ఇక్కడి నుండి వెళ్ళిపోండి అని అవమానపరిచాడు. ఆ విషయాన్ని తీసుకెళ్లి దావీదుకి తెలియపరిచారు. దావీదు వెంటనే కోపోద్రేకుడై 400 మంది సైన్యముతో నాబాల్ దగ్గరికి ఎదుర్కోవడానికి వెళ్ళాడు. వెళుతున్న సందర్భంలో ఈ వార్త నాబాలు భార్యకి వినబడి వెంటనే నాబాలు భార్య దావీదు దగ్గరకు వచ్చి అతని కాలు మీద పడిపోయి, దయచేసి మమ్మల్ని క్షమించండి, నా బిడ్డల్ని నా కుటుంబాన్ని మీరు రక్షించండి, నా పట్ల నీ కృప చూపించండి అని బతిమలాడుకుంటే వెంటనే దావీదు కరిగిపోయి, అమ్మా, నీ కుటుంబాన్ని, నీ బిడ్డల్ని, నీ భర్తని నేనేం చేయను, చంపాలని వచ్చాను, కానీ దేవుడు ఎంతగానో నీ మీద కృప చూపిస్తున్నాడు, నా మనసుని కరగజేశాడు, నిన్నే గాని నీ కుటుంబాన్ని జోలికే గాని రాను, వారెవరిని నేను సంహరించనని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఈ విషయాన్ని వెంటనే తన భర్తకు చెప్పాలని ఇంటికి వెళ్ళేటప్పటికి అతను రాజ్య విందు చేసినట్లుగా చక్కగా విందు చేస్తున్నాడు, తాగుతున్నాడు, మొత్తుడయి ఎంతో సంతోషంగా ఉన్నాడు. ఆ రాత్రి ఏమి చెప్పలా, ఉదయాన్నే లేచి విషయం చెప్పింది. ఇదిగో దావీదు 400 మందితో వచ్చి నిన్ను సంహరించాలని, నీ సమస్తాన్ని దోచుకోవాలని వచ్చాడు, కానీ నేను ఎదుర్కొని అతని కాలు మీద పడి బతిమలాడుకున్నాను. అప్పుడు నా మొర విని నిన్ను క్షమించి మన కుటుంబానికి ఏ హాని జరగకుండా, మన స్వాస్థ్యానికి ఏ హాని జరగకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అతను రాజు అని చెప్పింది. ఆ మాట విన్న ఈ నాబాలుకి భయము కలిగి వణిగిపోయి మంచాన పడ్డాడు. 10 రోజులకి అతను చనిపోయాడు. ఈ విషయము దావీదుకి వినబడినప్పుడు దావీదు ఈ విధంగా ప్రార్థన చేస్తున్నాడు, యెహోవా నాబాలు చేసిన కీడును అతని తల మీదకి రప్పించాను గనుక తన దాసుడైన నేను కీడు చేయకుండా నన్ను కాపాడి ఆ బాలు వలన నేను పొందిన అవమానము తీర్చిన యెహోవాకి స్తోత్రము కలుగునుగాక అన్నాడు. తన్ని అవమానపరిచినందుకు దావీదు పగ తీర్చుకోవాలనుకున్నాడు. తన భార్య వచ్చి బతిమలాడుకొనగా అతను మనసు కరిగి అతనికి ఏ హాని చేయకుండా వెనక్కి వెళ్ళినందుకు దేవుడు ఏం చేశాడో చూడండి, నాబాల్ని ముట్టాడు. అతను చనిపోయేటట్టు దేవుడు చేశాడు. నా ద్వారా కీడు చేయకుండా నన్ను ఆపేవయ్యా, నాకు కలిగిన అవమానానికి ప్రతి కీడు నీవే చేసావయ్యా, అయ్యా నీకే మహిమ కలుగునుగాక, యెహోవాకి స్తోత్రం కలుగునుగాక అని పలికాడు. ఈరోజు నువ్వు ఎందరి చేత అవమానం పొందుతున్నావు? నీవు పని చేసే చోట అవమానం పొందుతున్నావా? నీ కుటుంబంలో ఆ యొక్క వ్యక్తుల ద్వారా నువ్వు అవమానం పొందుతున్నావా? పగ తీర్చుకోకు, కరుణించు, ప్రార్థన చెయ్యి. దేవుడు అంటున్నాడు, వారి గురించి ప్రార్థన చేస్తే వారి నెత్తి మీద నిప్పులు పోసినట్టు అయిద్దండ. పగ తీర్చుట మీ పని కాదు, అది నా పని అని దేవుడు సెలవిస్తున్నాడు. నువ్వు పగ తీర్చుకోకు. నీకు కలిగిన అవమానాన్ని పెట్టి నీకు కలిగిన అవమానాన్ని దేవుడు తానే పగ తీర్చుకుంటాడు. నువ్వు దేవుడికి అప్పచెప్పేసి నువ్వు ప్రార్థన చేయి, వారిని పరిపూర్ణంగా క్షమించి నువ్వు ప్రార్థన చేయి, వారిని నీ దగ్గర నుండి తొలగిస్తాడు. అది ఏ రూపంలోనైనా తొలగిస్తాడు. ఏదో విధంగా దేవుడు
తొలగిస్తాడు. పగ తీర్చుకోవడం నీ పని కాదు. ప్రియ సహోదరులారా, మనల్ని అవమానపరిచిన వాళ్ళు మన దగ్గర నుండి తొలగిస్తాడు. నాకు ఎన్నో అవమానాలు కలిగినాయి, ఎన్నో విధాలుగా అవమానపడ్డాను. నేను ఒకటే అనుకున్నా, దేవుడి సన్నిధిలో ప్రార్థించాను, ప్రభువా ఈ అవమానాలు ఏంటయ్యా, ఈ నిందలు ఏంటయ్యా, నేను పడలేకపోతున్నానయ్యా అని దేవుడి సన్నిధిలో ప్రార్థించి వారిని క్షమించి నేను ప్రార్థన చేసినప్పుడు నా అవమానాన్నంతా తీసివేసి నన్ను ఉన్నతమైన స్థాయిలో నిలబెడుతున్నారు. ఎవరైతే నన్ను అవమానించారో వారే పిలిపించుకుని వాక్యం చెప్పించుకుంటా ఉంటారు. ఎవరైతే నన్ను అవమానించారో వారే నన్ను ఘనపరుస్తున్నారు. అట్టి రీతిగా దేవుడు నన్ను దీవిస్తున్నాడు. ప్రియ సోదరులారా, అవమానం కలిగిందని నువ్వు ఏడవమాకు. దావీదు కలిగిన అవమానం తీర్చిన దేవుడు నీ కలిగిన అవమానం తీరుస్తాడు. కాబట్టి నువ్వు భయపడకుండా విశ్వాసంతో వారందరి గురించి ప్రార్థించి దేవుడి వాగ్దానాన్ని జీవితంలో నెరవేరుస్తాడు. దేవుడి మాటలు దీవించినగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడా, దావీదు కలిగిన అవమానం నువ్వు తీర్చిన దేవుడు అయ్యా, నీ బిడ్డలకి కలిగిన అవమానాలన్నీ నువ్వు తీర్చి వారిని బలపరిచి నీ నామాన్ని మహింపరచమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ సహోదరులారా, వాగ్దానం విన్న మీరు మీ మటుకే కాక అనేక మందికి షేర్ చేస్తే వారు దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. వారి అవమానాలు కూడా కొట్టివేయబడతాయి. మీరు దేవుడి యొక్క సన్నిధిలో బలభరితంగా ఉంటారు. షేర్ చేయమని చెప్పండి, లైక్ చేయమని చెప్పండి, సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. అప్పుడు దేవుడి యొక్క పరిచర్లు మీరు పాలుభాగస్తులవుతారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.